బాబు, నాన్నకి చెప్పానురా, పోయిన నెలంతా డబ్బులు సరుకులకి మందులకి వడ్డీలు కట్టడానికే సరిపోయాయి. ఆగు, మీ నాన్నకి దివాళీ బోనస్ వస్తుందని చెప్పారు కదా, అది రాగానే చూద్దాం, సరేనా? మీరు ఎప్పుడు ఇలానే చెబుతారు. ఆ మనిషి మీద నాకు కొంచెం కూడా నమ్మకం లేదు. రే, ఆయన ఇవ్వకపోతే ఇంకెవరిస్తారా? అమ్మా, ఇంట్లో నీ బంగారం ఉంది కదా, అవన్నీ నాకు డబ్బులు ఇవ్వు. కొడతాన్రా నిన్ను. నీ గాలి తిరుగులు తిరగడానికి నా బంగారం తాకట్టు పెట్టాలా? నేనివ్వను. నువ్వు మంచిగా చదువుకొని మన కుటుంబాన్ని బాధ్యతలు తీసుకుంటావనుకున్నాను గాని నువ్విలా చేస్తున్నావా? మన అవసరాలకి అదొక్కటే ఉంది. ఇప్పుడు అది కూడా అమ్మేస్తే మనం అడుక్కుని తినాలి. చాలు చాలు ఆపండి. 1500 రూపాయల కోసం ఇంత చేస్తున్నారా మీరు? నేను ఎలాగైనా ఈ ట్రిప్కి వెళ్ళాలి, లేకుంటే రేపటి నుంచి నా స్నేహితులు నన్ను ఏడిపిస్తూ ఉంటారు. నువ్వు డబ్బులు ఎలాగైనా తీసుకురా, నేను రేపు ట్రిప్కి వెళ్ళాలి, లేకుంటే రేపు నేను కాలేజీకి కూడా వెళ్ళను. రే నాన్న, ఆగరా. అయ్యో, వీడెప్పుడు పాటలు వింటూనే ఉంటాడు. రాణి, రాణి, ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు? మీకు చెవుడుండడమేమో గాని నాకు చెవుడొచ్చేలా ఉంది. ఎందుకు? మన కొడుకు అలా ఉన్నాడు. ఆహా, మీరే మీ కొడుకుని మెచ్చుకోవాలి. కుటుంబ సమస్యలు తెలియకుండా ఎంత పొగరుగా తిరుగుతున్నాడో చూడండి. ఏం పాపం చేశానో గాని నాకు ఇలాంటి కొడుకు పుట్టాడు. పాపు, ఇంక చాలు. సరే, నేను స్నానం చేసి వస్తాను. అన్నం వడ్డించు. ఎందుకు వాడు అంత కోపంగా ఉన్నాడు? ఏమైంది? ఏం లేదండి, వాడు కాలేజీలో ఏదో ట్రిప్ ఉందంట, దానికి వెళ్ళడానికి 1500 కావాలంటున్నాడు. నేను లేవని చెప్పాను, ఇప్పుడే అలిగి వెళ్ళిపోయాడు. అమ్మో, 1500 రూపాయలా? దీపావళి బోనస్ గురించి ఇప్పటి వరకు ఆ సూపర్వైజర్ ఏమి చెప్పలేదు. నీ నగలు ఉన్నాయి కదా, దానిని అమ్మి మన కొడుకు డబ్బులు ఇద్దాం. మీ మతి పోయిందా ఏంటి? వాడు ఊర్లు తిరగడానికి నా బంగారం తాకట్టు పెట్టాలా? కాదు కాదు, వాడు ఇప్పుడు కాలేజీ స్టూడెంట్. వాడిని సంతోషంగా ఉంచాలి కదా. చదువుకునే వయసులో సరదాలు చేయకపోతే మళ్ళీ ఎప్పుడు వాడు చేస్తాడు? 1500 మాత్రమే కదా, నేను మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను నాకు బోనస్ రాగానే. ఏంటో, ఎప్పుడు మీ కొడుకుని సపోర్ట్ చేస్తూనే మాట్లాడతారు. వాడే నా ప్రపంచం, వదిలేరాని. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి ఆయన బట్టల పక్కన నా బట్టలు పెట్టొద్దని? అలా పెడుతుంటే గబ్బు వాసన వస్తుంది అమ్మా. రే, ఏంట్రా నీ ప్రాబ్లం? ఇప్పుడు ఆయన షర్ట్ పక్కన నీ షర్ట్ పెడితే ఏమైంది? నువ్వేమన్నా తగ్గిపోతావా ఏంటి? చూసారా మీ కొడుకు ఎలా మాట్లాడుతున్నాడో? వాడు ఎలా వేసుకుంటాడు కంపు కొట్టే షర్ట్ని? ఇవన్నీ నాతోనే ఆగిపోవాలి. వాడు రాజులాగా ఉండాలి. హలో అన్నా, ఎక్కడున్నావన్నా? హలో రవి, చెప్పు. ఎక్కడున్నావన్నా? నేను ఇంట్లోనే ఉన్నా. పక్క వీధిలో మురికి కాలువ తీయాలంట, రండి అన్న తొందరగా. పని ఎక్కడ? 13th వార్డ్ బ్లాక్. ఓకే, నేను ఇప్పుడే వస్తాను. సరే అన్నయ్య, తొందర రండి. అయ్యో, ఏంటండి అన్నం మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నారు? పక్క వీధిలో పని ఉంది, అది అవ్వగానే వస్తాను. కొంచెం తిని వెళ్ళండి. లేదు, నేను పనికి వెళ్ళి వచ్చి భోజనం చేస్తాను. Scene 2. అమ్మయ్యా, పని ఎలాగో పూర్తి చేశాం. మనకి ఎవరు డబ్బులు ఇచ్చేది? అతన్ని రమ్మని చెప్పు. నాకు ఆకలిగా ఉంది, నేను వెళ్ళాలి. సూపర్వైజర్ ఎక్కడున్నారు? ఆయనే మనకి డబ్బులు ఇచ్చేది. అతను ఇంకా రాలేదు. సూపర్వైజర్ అయితే లేట్గా రావచ్చు, మేము మాత్రం లేట్గా రాకూడదా? ఇప్పటివరకు ఎక్కడున్నారు? మీరు మీకోసం అంతా వెతుకుతున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నారు అసలు మీరు? 3 రోజుల నుంచి డ్రైనేజ్ బ్లాక్ లో ఉంది, అది క్లీన్ చేయడానికని వచ్చాము. మీరేమనుకుంటున్నారు? పనంతా అయిపోయిందా?
మీరు పని బాగా చేసేసారా? ఇప్పటి వరకు 13 నెంబర్లో బ్లాక్ లో ఉన్న డ్రైనేజ్ అలాగే ఉంది. వెళ్ళండి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి పని చేయండి. ఇక్కడ ఉండకండి, త్వరగా వెళ్ళాలి అక్కడికి. సార్ దివాళీ బోనస్ గురించి. ఆహా, దివాళీ బోనస్? ఏం బోనస్ అది? ఈ మీ జాబ్ లో ఉందా మీకేమైనా ఇవ్వాల్సిందని? దివాళీ రోజు దివాళీ చేసుకోవాలా? ఈరోజు పని చేయండి, రేపొద్దున దివాళీ గురించి ఆలోచిద్దాం, సరేనా? రవి, నువ్వు చెప్పావు కదా నీ కొడుకు ఇన్సూరెన్స్ కావాలని. ఇన్సూరెన్స్ నేను చేశాను, ఇదిగో దాని రిసిప్ట్. థ్యాంక్ యూ సార్. మీరు త్వరగా వెళ్ళండి, పని పూర్తిగా చేయండి. Pushpa 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 pushpa. మేడం, పని వాళ్ళు త్వరగా వస్తున్నారు, మీరేం టెన్షన్ పడకండి, పనంతా సరిగ్గా జరుగుతుంది. చూపు పంచండి, చూపు పెంచండి, చూపు పంచండి, చూపు పెంచండి, చూపు పంచండి, చూపు పెంచండి, చూపు పంచండి, చూపు పెంచండి. మేము ఐ డొనేషన్ గురించి ప్రజలకు తెలియజేయడానికి ఇలా చేస్తున్నాం. అంటే ఏంటమ్మా? మీరు మీ కళ్ళని దానం చేస్తే ఎంతో మంది చూపులేని వారికి సహాయపడిన వాళ్ళు అవుతారు. మీరు మీ కళ్ళని దానం చేయాలనుకుంటే మీరు చెయ్యొచ్చు. 10 మందికి మంచి జరిగితే మాకు మంచిదే. కన్సర్న్ ఫార్మ్స్ మీద సైన్ పెడతారా? సరే, కన్సర్న్ ఫార్మ్స్ తీసుకురండి. మీ పేరు చెప్పండి. వెంకటేశ్వర్లు. మీ వయసు? 45 సంవత్సరాలు. మీ అడ్రస్ ఎక్కడా? ఉయ్యూరు. మీకు బీపీ షుగర్ లాంటిది లేదు కదా? ఏ లేవమ్మా. ఇక్కడ సైన్ పెట్టండి. అమ్మా, వేలిముద్రమ్మా. సరే సరే, ఇక్కడ పెట్టండి. అమ్మో, నేను చేయను. ఏంటండి, ఇంతకు ముందే చెప్పారు అందరికీ మంచిది అయితే మాకు మంచిదని. ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నారు పెట్టనని? సరే, పెడతాను. మీ పేరు చెప్పండి. రవి. మీ వయసు? 33. ఎక్కడి నుంచి వచ్చారు? మీ అడ్రస్? విజయనగరం. మీరు సంతకం ఇక్కడ పెట్టండి. ఇక్కడ కాదు సార్, ఇక్కడ. అరే అక్కడ కాదు సార్, ఇక్కడ ఇక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ. Scene 3. Oh God, what is this? Oops, can't you see what is it? I can't even stay here for a while. It's better if you can understand. No one asked you to stay here. Have you called anyone? Yes, I already called. So are they coming now? Now is coming. Okay. Hey, see, these people looks like drainage cleaner. Hey, why you people are so late? సారీ మేడం. పని ఎక్కడ మేడం? It's there only. Go and do the work fast. సరే మేడం. వామ్మో, ఇంత పెద్ద డ్రైనేజా? ఈరోజు అవ్వదు. బాబుకి 1500 కావాలి కదా, నేను ఈ పని చేస్తాను. అన్నా, నువ్వు చేయలేవన్నా, అది చాలా పెద్ద మురికి కాలువ ఉంది. లేదు రవి, ఆగు, నేను చెప్తానులే. So if you people do this work, we'll give you 2,000. నేను చేస్తాను మేడం. Okay, I'll give you 3,000 as extra for you. Hey Vicky, మీ డాడీ ఎక్కడ ఉన్నాడు రా? అక్కడ చూడకురా, వచ్చేసేయి. అన్నా, నీ కొడుకేంటన్నా నిన్ను పట్టించుకోకుండా వెళ్తున్నాడు? వాడు తన ఫ్రెండ్తో వెళ్తున్నాడు కదా, వాడికి కష్టంగా ఉంటుంది. వాళ్ళ నాన్న మురికి కాలువలు క్లీన్ చేసేవాడు అని వాడికి సిగ్గుచేటుగా ఉంటుంది. ఏంటో ఏమో, మీరిచ్చే డబ్బులతోనే జల్సాలు చేస్తున్నాడు. ఎప్పుడు మీ కొడుకుకే సపోర్ట్ చేస్తున్నారు, అందుకే ఇలా తయారయ్యాడు. రా రవి, అది వదిలేయి, తొందరగా పనిచేసి ఇంటికి వెళ్దాం. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకుండా లోపలికి వెళ్ళాడు. ఏంటిది, తాడు తెగిపోయినట్టుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు.
రవి రవి ఏమైంది? పని చేస్తున్నారా లేదా? ఏమైంది అసలు ఇక్కడ? సార్ తాడు తెగిపోయింది సార్. అన్న లోపలే ఇరుక్కుపోయాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు. వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు ఏం చేస్తున్నారు? వెంకటేశ్వర్లు నీకేమీ అవ్వదు. రవి నువ్వు కిందకి వెళ్ళి వెంకటేశ్వర్ని కాపాడు, సరేనా? నువ్వేం కంగారు పడకు, రవి వస్తున్నాడు. సరే సార్, నన్ను అడుముకి తాడు కట్టండి, నేను లోపలికి దిగుతా, అన్నని కాపాడుతాను. నువ్వు జాగ్రత్తగా కిందకి వెళ్ళు. వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు నీకేం కాలేదు, నిన్ను కాపాడాము. వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు వినిపిస్తున్నానా? అన్నా ఏమైందన్నా? అన్నా అయ్యో ఏమండి, కళ్ళు తెరవండి, ఏమండి కళ్ళు తెరవండి, అయ్యో ఏమైంది? నేనెంత చెప్పినా వినకుండా లోపలికి వెళ్ళాడు వాళ్ళ కొడుకుకి డబ్బులు ఇవ్వడం కోసం. ఏ మొహం పెట్టుకొని వచ్చావురా? చూడ్రా, నీకు కావాల్సింది ఇదే కదా. మీ నాన్న నీకోసం నీ పేరు పైన ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాడు. తీసుకో, నీకు కావాల్సింది ఇదే కదా. వెళ్ళు, ఊరేగు. రే చూడ్రా, ఇప్పుడు నీ పేరు చెప్తూనే ఉంటాడు, ఇప్పుడు ఎవరు చెప్తారా? అయ్యో వద్దండి, వెళ్ళొద్దండి, నాతోనే ఉండండి. నాన్న, నువ్వు నన్ను ఎత్తుకోవడానికి వస్తే నన్ను ముట్టుకొనిచ్చేవాడిని కాదు నాన్న, నా దగ్గరికి నిన్ను రానిచ్చేవాడిని కూడా కాదు నాన్న. ఈ ప్రపంచంలో అందరి చేతుల కంటే నీ చేతులే శుద్ధమైనవి నాన్న. నాన్న, నువ్వు నాకు చాలా ఇచ్చావు నాన్న, కానీ నేనే నీకు ఏమి తిరిగి ఇవ్వలేకపోయాను నాన్న. రేపటి నుంచి నాతో ఇంకెవరు ఉంటారు నాన్న? నాన్న, నా అవసరాలకి నిన్ను చాలా సార్లు డబ్బులు అడిగాను నాన్న, కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం చేసుకోలేకపోయాను నాన్న. చాలా బాధగా ఉంది నాన్న. మీరే నన్ను ఎప్పుడు అర్థం చేసుకునేవారు, నేను మిమ్మల్ని ఎప్పుడు అర్థం చేసుకోలేకపోయాను నాన్న. ఒక్కసారి కూడా నువ్వు నా మీద కోపడలేదు నాన్న. నాన్న, నేను ఎన్ని విధవ వేషాలు వేసినా నువ్వు నన్ను ఎప్పుడు ఏమీ అనేవాడివి కాదు నాన్న. చివరికి మీరు చనిపోయాక కూడా మీ కళ్ళను దానం చేసి చాలా మంచివారే అయ్యారు నాన్న. కానీ నేనే అర్థం చేసుకోలేదు నాన్న మిమ్మల్ని. మీరు ఎంతమందికి మంచి చేసి వెళ్ళిపోయారు నాన్న. Scene 4. Patient is no more. Go and inform to his family. Already he signed for eye donation in consent form. Okay. డాక్టర్ గారు ఏమైందండి? మా ఆయనకి ఏదోటి చేసి కాపాడండి డాక్టర్ గారు, ప్లీజ్ అండి. అమ్మా సారీ అమ్మా, మీ వారిని కాపాడలేకపోయాం. అయ్యో ఏమండి? మీ వారు ఈ కన్నును డొనేట్ చేయడానికి ఒప్పుకున్నారు ముందుగానే. Then we can proceed with the corneal transplantation. బ్రతుకున్నప్పుడు కూడా ఎప్పుడు సహాయం చేసే మనిషి ఇప్పుడు చనిపోతూ కూడా వేరే వాళ్ళకి ఉపయోగపడదామని అనుకుంటున్నాడు. ఎప్పుడైనా ఆయన ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలి, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను.